దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యెహోవా నిస్సి. నిర్గమకాండం 17 అధ్యాయము 15 వచనం. మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. నిస్సి అనగా జెండా, ఫ్లాగ్, బ్యానర్ అనే ధ్వజము అనే మాటలు మనకి తెలియను. మనము ఏ దేశంలో ఉన్నామో ఆ దేశము జెండా వలన మనము ఆ దేశస్థులమని వెల్లడగుచున్నది. ఒలింపిక్స్ ఆటలలో వ్యక్తులు వారి వారి జెండా పట్టుకొని సంతోషమును వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ జెండాను బట్టి ఫలానా దేశస్థులని గమనిస్తాం మనం. జెండాను అవమానపరిస్తే ఆ దేశాన్ని అవమానపరిచినట్లు కదా. జెండాలను గౌరవించులాగన స్వాతంత్ర దినోత్సవం దినమున భక్తి శ్రద్ధలతో ఎగురువేసి మిఠాయిలు పంచుతూ ఉంటారు. బ్యానర్ అనగా విషయమును సూచిస్తుంది. ఫ్లాగ్ ఒక గుర్తును సూచిస్తుంది. అమెరికా జెండా మీద 50 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క స్టేట్ని సూచిస్తుంది. దేశభక్తి ఉండాలి. అనుదిన ప్రార్థనలో మన దేశము గురించి ప్రార్థించాలి. ప్రపంచ శాంతి గురించి ప్రార్థించాలి. ప్రపంచ ఉజ్జీవము కొరకు, రక్షణ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండాలి. కానీ క్రైస్తవులముగా మనము దేవునిని ధ్వజము క్రింద మనమే దేవుని ధ్వజం క్రింద ఉన్నాము. ధ్వజము అనగా యెహోవా నిస్సి. ఎప్పుడైతే దేవుని నీడలో సంఘము ఉంటుందో క్రీస్తు జెండాను ఎగురవేయుచున్నాడు. అనగా ఆ జెండా అనగా నాది, నా సొంతము అని అర్థమిస్తుంది. మనమందరము క్రీస్తు స్వరక్తమిచ్చి కొన్న పిల్లలము కదా. అందుకని మనము దేవుని పిల్లలము. దేవుని ప్రేమ ధ్వజముగా మనల్ని ఉంచాడు. కాబట్టి యేసుక్రీస్తు రారాజుగా మన పక్షమున ధ్వజముగా ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువైన సాతానుతో మన శత్రువులతోనూ యుద్ధము చేయును. రక్షణ ధ్వజముగా నుండును. ఈ ధ్వజము మనతో ఉండుట వలన ధన్యులము. నిర్గమాకాండం 17 అధ్యాయం 16 వచనంలో అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధమనెను. అప్పుడు మోషే బలిపీఠము కట్టి నిస్సి అని పేరు పెట్టాను. దేవుడు మనకు ధ్వజముగా ఉండి శత్రువులపై గెలుపునిచ్చినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాలి. యెహోవా ధ్వజము మనకు విజయ ధ్వజం అది. తన ప్రజలను విందుశాలకు తోడుకొని పోవును. ఎప్పుడు విందుశాలకు తోడుకొని పోవును? ప్రభువు మన పిలుపు కొరకు వేచి చూస్తున్నాడు. ఈ లోక ఆశలన్నీ కూడా విడిచిపెట్టి మన హృదయమును దేవునికి దేవునికి అర్పించి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించగలిగితే సంతోషముగా విందుశాలకు తోడుకొని పోవును. పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనంలో అతడు నిన్ను విందుశాలకు తోడుకొని పోవును అని ఉంది కదా. ప్రార్థనతో మన హృదయములను శుద్ధిపరచుకొని ఆహ్వానించాలి. విందుశాల ఎక్కడున్నది? ఆకలి దప్పులు లేని నిత్య వెలుగు ఉండే స్థలము పరలోక రాజ్యము. ఇట్టి రాజ్యము కొరకు రక్షింపబడిన మనము ఇతరులకు వాక్యమును బోధించి వారిని సిద్ధపరచుటకు పోరాడాలి. జ్యోతుల వలె ప్రకాశించాలి. ఇతరులను జ్యోతుల వల్ల ప్రకాశించులాగన ప్రార్థనలతోటి వారిని బలపరచాలి. ఇట్టి జనుల మధ్య జీవవాక్యం బోధించాలి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం. ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ జీవజలమును గూర్చి మాటలన్నీ ప్రభువు మనకి తెలియచేసి ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో జీవవాక్యమును గూర్చి అని ఆది నుండి ఏది ఉండెనో మేలైనది ఏమి వింటిమో కన్నులార ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు ఏది తాకెనో ఆనాటి పౌలు శిష్యులు తెలియచేసిరో మనము కూడా మన సాక్ష్యములను ద్వారా జనులను రక్షణలోనికి నడిపించుట మన బాధ్యత. కీర్తన గ్రంథము 91 అధ్యాయం 1వ వచనం ప్రకారం మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ విశ్రాంతియే ఒక ఆశీర్వాదము. విందుశాలలో మనకు విశ్రాంతి లభిస్తుంది. ఎందుకు విందుశాలకు తోడుకొని పోవును? ఈ లోకములు శ్రమలు వేదనలు ఉన్నవారిని, సంతోషం సమాధానం లేని వారిని, చెరలో బంధకాలలో చీకటిలోనున్న వారికి జీవాహారంనిచ్చి, జీవజలమునిచ్చి, నిత్య జీవమునిచ్చి, జీవ కిరీటమునిచ్చి సిద్ధపరిచి విందుశాలకు తోడుకొని పోవును అనగా పరలోకమునకు తోడుకొని పోవును. నేనే జీవాహారం. నా యొద్దకు వచ్చేవాడు ఆకలి గొనడు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అనెను. యోహాను పత్రిక 6వ అధ్యాయము
35 వచనం, 41 వచనం. క్షయమైన ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు కష్టపడక నిత్య జీవము కలుగచేయు నిత్యము దేవుని సింహాసనం చెంత స్తుతించుటకు అక్షయ ఆహారం కొరకు ఈ లోకయాత్రలు ప్రార్థనతో సిద్ధపడాలి అని సువార్త 6వ అధ్యాయం 27వ వచనము. ఈ నిత్య జీవాహారమునకు మరణం లేదు. మన ఆయుష్కాలము 70 సంవత్సరములు. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. కానీ యేసుక్రీస్తు మనకు నిత్య జీవాహారం ఇచ్చుటకు తానే శిలువపై బలియాగమును రక్షణ నొంది ఆ శరీరము మనకి ఇవ్వడము ద్వారా, ఆయన రక్తమును మనము త్రాగడం ద్వారా నిత్య జీవము కలుగజేసెను. అంత్యదినమున వానిని లేపును. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించునని ప్రకటించెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 56, 54, 58 వచనములలో. యెహోవా సకల జనులకు పిలుపునిస్తున్నాడు. ఏ విధముగా? యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనం ప్రకారము, నేను సృజింపపోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతి అంతయు నీ నామమున నిలిచియుండును అని దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కలుగచేసి ప్రజలందరూ ఆయన స్వరక్తంతో రక్షించిన బిడ్డలందరినీ కూడా దేవుడు ఆ యొక్క స్థలమునకు తీసుకువెళ్ళడానికి దేవుడు ఆయన మనందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాడు. అది ఏ విధముగా ఉన్నదని అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపిన. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అటువంటి అమూల్యమైన దగదగ మెరిసే ఒక దివ్యమైన పరలోకంలో దేవుడు అందరినీ కూడా తీసుకువెళ్ళడానికి దేవుడు మనకి ఈ విధముగా సిద్ధపాటు కలుగచేసినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. ఆమేన్.